పాత సంవత్సరం వెళ్ళిపోతూ నాకున్న దరిద్రాన్ని తీసుకెళ్ళిద్దో లేక కొత్త సంవత్సరం వస్తూ దరిద్రాన్ని పట్టుకొచ్చిద్దో అర్థం కాదు. కానీ నాకైతే మాత్రం గత 2 సంవత్సరాలుగా ఇలాగే జరుగుతుంది. న్యూ ఇయర్ వస్తుందంటే చాలు ఒక్కరోజు ముందైతే మాత్రం నాకు అస్సలు బాగుండదు. ఈ ఇయర్ కూడా అలాగే జరిగింది. ఫుల్గా అయితే మాత్రం చలి జ్వరం అయితే వచ్చేసింది. అందరేమో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నారు. నేను మాత్రం ముసుగేసుకుని అయితే పడుకున్నాను. కనీసం ఇంటి ముందు ముగ్గు కూడా అయితే వేసుకోలేదు. మా పిల్లలకు కూడా ఏమి చేసుకుని పెట్టలేకపోయాను. నాకైతే మాత్రం చాలా బాధేసింది. జ్వరంలోనే ఇంకొన్ని రోగాలు కూడా వచ్చాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి. గొంతు అయితే మాత్రం బొంగురు పోయి మాటలే బయటికి రావట్లేదు. మా ఇంట్లో వాళ్ళకైతే మాత్రం సైగిలే చేస్తున్నాను, ఒకటే నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇక ముక్కులైతే మాత్రం ఫుల్గా బిగుసుకుని పోయి గాలి అనేది ఆడనే ఆడట్లేదు. ఫ్రీగా ఉండిద్దని చెప్పేసి ఆవిరైతే పట్టుకున్నాను, పసుపు వేసుకుని. ఇక శాస్త్రీ బామ కొంచెం అయితే వేసుకున్నాను. వేడివేడిగా ఆవిరైతే పట్టుకున్నాను. ఇక ఆవిరి పిలుస్తుంటే ఒక్కటే పొగలైతే కక్కుతున్నాయి. నీళ్లు ముక్కులోకి మాత్రం ఒకటే మంట మాత్రం హోరెత్తుతా ఉంది. ఇంకా ఇంకో పక్కనేమో అల్లం టీ అయితే పెట్టుకుని వేడివేడిగా అయితే తాగుతూ ఉన్నాను. తాగుతుంటే అల్లం ఘాటికి ప్రాణానికి చాలా హాయిగా ఉంది. ఈ చిన్న కప్పు కాదు కానీ ఒక పెద్ద గ్లాసే తాగాలనిపించింది. ఓరిదేముడా, నాకేంటో లాస్ట్ ఇయర్ మొత్తం రోగాలే, ఈ కొత్త సంవత్సరంలో కూడా ఈ రోగాలు ఇచ్చావనిపించింది. నాకైతే మాత్రం వీడియో నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్